దినమున పస్కా అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనకు తెలుసు అనేక పస్కాలు మనం అనుసరించాం. అయినప్పటికీ మనము ఆ పస్కాల గురించి తెలుసుకునే వారమే ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాం. లేవీకాండము 23వ అధ్యాయము 5వ వచనం. లేవీకాండము 14వ దినమున సాయంకాలమందు యావేకు పస్కా పండుగ 14వ తారీఖు సాయంత్రమున జరుగుతూ ఉందో అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం లేవీకాండం ద్వారా. అయితే ఈ పస్కా పండుగ ఎందుకు చేయాలి? పస్కా పండుగ మనం ఎందుకు చేయాలి? అసలుకు ఈ పస్కా పండుగ ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అనే విషయం తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్తే అడ్రస్ లేని బస్సు ఎక్కినట్టే. అడ్రస్ లేని ఏం చేద్దాం, తిరుగుతామంటాం. ఇంకొక ఆట కూడా ఉంది, టెక్కలోడు తిరణాలకు వెళ్తే, ఇది బాగా తెలుసు, దిగా సరిపోయింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అలాంటి వారిగా ఉండకూడదు. మనకు ఒక గమ్యం అనేది ఉన్నది, మొదలు అనేది ఉన్నది, గమ్యం అనేది ఉన్నది. ఆ గమ్యం చేరుకోవాలంటే ఆ మార్గము ఏ విధంగా ఉన్నదో తెలుసుకొని అదే మార్గం ద్వారా మనం వెళ్తే ఆ మార్గాన్ని, ఆ గమ్యాన్ని, ఆ గురిని మనము చేరుకోగలం. కాబట్టి ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, ఆరాధిస్తున్నాం అని కాకుండా మనము ఆయన్ని సరైన మార్గంలో అనుసరిస్తే ఆయన నిత్య జీవరాజ్యం మనకు దొరుకుతుంది. అలాగా మనము వాక్య ధ్యానం చేసి ఆ విధముగా ఆయన జ్ఞానాన్ని మన హృదయంలో భద్రపరచుకుందాం గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎక్కడ చేశారు? నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ పస్కా జరుపుకోవడానికి గల కారణము ఇక్కడ ఒకటి మనం చూసాం. ఇజ్రాయేలీలు అక్కడ కఠిన శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీలు ఎవరండి? ఎందుకు దేవుని ప్రజలు అన్నారు అని అంటే, ఆయన మాటను విని ఆయన కట్టడను ఆచరించి ఆయన నియామక కాలాలు తూచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి నా ప్రజలుగా ఇజ్రాయేలీలుగా పిలువబడ్డారు. నీవు నేను ఇజ్రాయేలీలుగా పిలువబడాలంటే ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నియామక కాలాలు మనము కూడా అనుసరించాలి. ఆయన మాటను వినేవారిగా మనము ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంట? ఇదిగో వారు కష్టపడుతున్నారు, ఆ కష్టాలు నాకు తెలిసే ఉన్నాయి, కాబట్టి వారు మొరను నేను విన్నాను. కష్టాలు కలిగినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు ఆ మొరను వినాలంటే మొదట ఏం చేయాలి? మనము ఆయన మాటను, ఆయన ఆజ్ఞలు, కట్టలు మనం ఆశించేవారే ఉన్నాం. వీరు శారీరకంగా ఆయన వ్యతిరేకించారు. శారీరకంగా వారు ఈ లోక సాంగత్యాన్ని కోరుకొని శ్రమల పాలు అయ్యారు. శ్రమల పాలు అయిన తర్వాత వారు మళ్ళీ తిరిగి వారి హృదయాన్ని యావే వైపు, ఎలోహిం వైపు త్రిప్పటం వలన వారి హృదయాన్ని తిరిగి యావే వైపు త్రిప్పటం వలన ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నియామకాలు అనుసరించటం వల్ల వారి యొక్క మొరను ఆలకించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అందును బట్టి ఈ యొక్క విడుదల
ఏంటండి? ఈ యొక్క కఠిన బానిసత్వం నుంచి విడుదల. ఎక్కడికి తీసుకెళ్తున్నారు చదవండి. అదే కంటిన్యూషన్. నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అంటున్నారు. హల్లెలూయా. చూడండి, పస్కా దినమున పస్కాను ఎందుకు జరుపుకున్నారంటే ఆయన దిగి వచ్చిన దినం. పస్కాను ఎందుకు జరుపుతున్నారు? వారిని ఐగుప్తు నుంచి, శ్రమల నుంచి, కఠిన బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన దిగి వచ్చిన దినం కాబట్టి పస్కా బలిని మనము ఆయనకు బలులు అర్పిస్తూ ఉన్నాము. ఆ బలి వారు ఆ కాలములో, పాత నిబంధన కాలములో గొర్రె, మేక, ఎద్దు ఇలా ఉన్నాయి. ఏమండి? ఏడాది మగబొట్టెల, ఏడాది పొట్టేలు ఇలా ఉన్నాయి. కాబట్టి వారు ఆ కాలములో దానిని చంపి దాని రక్తాన్ని ద్వారబంధకులు కమ్యూలకు రాసి ఆ యొక్క మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచలేదో, నమ్మకం ఉంచలేదో వారు హతమవుతుండగా ఈ యొక్క గురుతు ఏదైతే ఉందో, గొర్రెపిల్ల యొక్క రక్తం గురుతు ఉందో, ఆ గురుతు ఉన్న గృహాన్ని ఏ హాని తలపట్టలేదు. హల్లెలూయా. మొదట పస్కా ఎందుకు జరిపారంటే కఠిన బానిసత్వము నుంచి విడిపించడం వల్ల పస్కా జరిపారు. రెండవదిగా ఏం చేశారు? ఒక గురుతు ఏర్పాటు చేశారు. ఆ గుర్తు వల్ల ఏంటంటే యొక్క ఏ హాని, మరణదోత ఆ కుటుంబానికి ఏ హాని జరగలేదు. మూడవది, ఆయన అద్భుతాలు చేసేవాడే ఉన్నాడు. ఈ దినమున నీ జీవితంలో నీవు మార్పు పొందాలని, నీవు పొందితే, నీ హృదయం మార్పు చెందితే నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు ఈ దినమున. హల్లెలూయా. అలా అద్భుతాలు చేయడానికి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ఆయన. కానీ నీవు నేను మనము ఈ ఇహలోకపరమైన నడవడికలో ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఆలోచనని మనం గుర్తిరగలేక ఈ లోకపు ఆలోచనలతోనే మనము కొట్టుమిట్టాడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పస్కా బలి అని అంటే ఈ యొక్క గొర్రెపిల్ల రక్తము, మేకపిల్ల రక్తము, ఇది ఎన్నటికి మనకు పాపక్షమాపణ కలుగట్లే చేయట్లేదు అని చెప్పేసి ఆయన ఈ లోకానికి వచ్చి, అప్పుడు దిగి వచ్చాడు. పాత నిబంధన కాలంలో దిగి వచ్చాడు, అప్పుడు నడిపించాడు. కానీ మరి ఒకసారి ఆయన వచ్చాడు. యెషువా మెస్సీగా వచ్చాడు, మనుషునిగా జీవించాడు. నీ పాపం, నా పాపం, మనందరి పాపాల కోసం మరణించి తిరిగి లేచినట్టుగా మనము ఈ అధ్యాయంలో మనం గమనించగలము. అదే అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 12:7. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలను. తరువాత ఇశ్రాయేలు సమాజపు మందిరం వారు తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇంట్లో ద్వారబంధపు 2 నిలువు కొమ్ముల మీదను పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చాలు. ఇది పాత కాలములో పస్కా ఆచరించే విధానం. ఒక గొర్రెపిల్లని, ఒక మేకను, ఒక ఎద్దును, ఒకదానిని తీసుకొచ్చి, జంతువుని, పశువుని తీసుకొచ్చి బలి ఇచ్చి దాని రక్తాన్ని ద్వారకం మీద రాసి దాన్ని కాల్చి తినేవాళ్ళు, ఉండేవాళ్ళు కాదు. కాల్చి తినేవారు, ఉదయాన్ని పడేసేవారు. ఉదయానికి వరకు కూడా ఉండేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పస్కాను ఆచరించడానికి మన ముఖ్య కారణము ఏంటండి? కఠిన బానిసత్వం నుంచి విడిపించాడు పాత నిబంధన కాలంలో. అంటే నీవు ఆ పరిస్థితుల్లో ఉంటే, నీవు కఠిన బానిసత్వం ఇప్పుడు ఉందండి? లేదు, కానీ ఉందే. ఎట్లా? అత్తగారు పోరు, ఆడపడుచు పోరు, ఏమండి? అవునా కదా? అక్క చెల్లెల పోరు,
అమ్మ కూతురుల పోరు ఉందండి ఇప్పుడు? అమ్మకి కూతురికి పోరు ఉందా లేదా? ఇంతకు ముందు అక్కకి పోరు, ఆడపడుచుల పోరు ఉండేది. ఇప్పుడు అట్ట కాదు, సొంత అక్క చెల్లెలకే కొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మారుతుంది కానీ ఈ కొట్లాట అనేది, వైరం అనేది మారట్ల. మనుషులు బాంధవ్యాలు మారుతున్నాయి కానీ కొట్లాట, ఈ పోరు అనేది మారట్ల. అది గ్రహించండి ప్రియ సహోదరి సహోదరులారా. అలాంటి పోరుల నుంచి నీవు సమాధానముగా శాంతిగా జీవించాలంటే ఆయన వద్దకి రావాలి, ఆయన సన్నిధానానికి రావాలి. వచ్చినప్పుడు నీకు ప్రశాంతత, సమాధానము, శాంతి ఇవన్నీ కలుగుతాయని యావే ఎలోహిం వాక్యము ఈ దినమున మనకు బోధిస్తూ ఉన్నది. కాబట్టి నేను ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే అధ్యాయము చివరి 14వ వచనం చదవండి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన మీరు యావేకు పండుగగా దాన్ని ఆశ్రయింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా, తరతరములకు నిత్యమైన కట్టడా, నిత్యమైన కట్టడా, నిత్యమైన కట్టడా. అంటే నిత్యమైన అంటే ఇది తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏమన్నా మధ్యలో ఆగిపోయేదా? ఎప్పటికీ ఉండేది. నిత్య జీవం అంటే ఎప్పటికీ ఉండేది. కానీ మధ్యలో ఆగిపోయి నువ్వు అశ్వమేసి వచ్చాడు, విడుదల చేశాడు అంటున్నాడు ఏంటండి? ఏమండి? ఆయన ఏమంటున్నాడంటే నేను నెరవేర్చుతాగా కానీ ఏ ఒక్క పొల్లైన తీసివేయడానికి నేను లేను అంటున్నాడు, రాలేదు అంటున్నాడు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లు, ఒక సున్నా తీసేస్తే ఏమవుతుంది? అందులో ఉన్న తెగుళ్ళన్నీ, ధర్మశాస్త్రంలో ఉన్న తెగుళ్ళన్నీ వారికి కలుగుతాయని వాక్యం సెలవిస్తూ ఉంటే, యెషోమెస్సీ వచ్చాడండి, నెరవేర్చాడండి, మనం నెరవేర్చిన అవసరం లేదు, మన కృపాకాలంలో ఉన్నామని బోధించేవారు బోధకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, పస్కా బలి నీవు నేను ఇస్తున్నామంటే, ఆ పాత నిబంధన కాలంలో పస్కా బలిని మనం చూసాము, క్రొత్త నిబంధనలో పస్కా బలిని మనం చూడబోతూ ఉన్నాం. ఈ కాలంలో నీవు నేను మనందరం ఏమి ఇవ్వాలి బలిగా అనేది చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 5 మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏంటి ఆ పాత పిండి? ఏంటిదండి ఆ పాత పిండి? మనం అయి మట్టికి తీసేయాల్సింది మొత్తం తీసేస్తాం. ఏమండి? దుర్మార్గత, దుష్టత్వం అంటే ఏదో చేయాల్సింది కాదు. నీ సహోదరుని వ్యర్థుడా అని అంటేనే అదే దుష్టత్వం. అర్థమండి? నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని యెషోవా చెప్పారు. అంతకు మించినది ఏదైనా ఉంటే అది ఆయనకి విరోధమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దుష్టత్వం అంటే ఏదో దుష్టక్రియ చేయటం కాదు, ఎవరినో ఏదో చేయటం కాదు. కానీ ఒక సహోదరునికి హానికరంగా నీవు యోచన చేస్తేనే, పాత నిబంధన కాలంలో చేస్తే తప్పు. యోచన అంటే ఆలోచన చేస్తే తప్పు. ఇప్పుడు నీ హృదయం ముందు ఆలోచన వస్తేనే తప్పు క్రొత్త నిబంధన కాలంలో. మరి అంత కఠినతరం చేస్తే మనం ఎంత దిగజారుతున్నామంటే, దేవుడే లేడు అనే స్టేజ్కి వచ్చాం, యావే లేడు అనే స్టేజ్కి వచ్చేసాం. మనకు బాధ కలిగిందనుకోండి, ఎక్కడున్నాడని దేవుడు నా కొడుకుల్ని స్వస్థపరచట్లేదు, నా కూతుర్ని స్వస్థపరచట్లేదు, ఎంతకాలం తిరిగాము అని ఎవరిని విడిచిపెడుతున్నాం? సర్వసృష్టికర్త అని యావేని విడిచిపెడుతున్నాం. అది ఆయన నీకు ఎంతవరకు సహించగలవో అంతవరకు మాత్రమే నిన్ను అలా శ్రమ పెట్టేవారుగా ఉన్నాడని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. అంతకు మించి ఆయన చేయడు. నీకు ఎంత సహనం ఉన్నదో, ఎంత ఓర్పు ఉన్నదో, ఎంత శాంతి ఉన్నదో దానిని ఆయన కనిపెట్టి అంతవరకే నువ్వు ఆయన శ్రమ పెట్టేవాడే ఉన్నాడు. ఆయన మనల్ని శ్రమ పెట్టేదాకా ఉన్నారా? లేదు. మనంతటగా మనమే శ్రమ పడుతూ ఉన్నాం. దేని నిమిత్తము? ఈ లోక ఆశలు నెరవేర్చుకోవడానికి, ఆయన నీతిని నెరవేర్చడానికి కాదు, ఆయన కట్టలను అనుసరించడమే కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే,
హెబ్రీయులకు రాసిన పత్రిక యెషువా మెస్సియాను పస్కా పశువు అది చదువుకున్నాం కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 చదువుకున్నాం కదా. చదివా అది మొత్తం కంటిన్యూషన్ చదవండి. వధింపబడిన చదవండి ఇంకా. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతమును దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియటతో పండుగ ఆచరించుము. నిష్కాపట్యము సత్యము అనే పులియనతో పండుగను మనము ఆచరించాలి. నిష్కాపట్యము సత్యము అనే సత్యం అనే దట్టి కట్టుకోవాలనే మనము లేఖన భాగంలో చాలాసార్లు చదువుకున్నాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇవన్నీ ఆత్మఫలాలు మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషువా మెస్సియా పస్కా పశువై ఉన్నాడు. ఆ పస్కా పశువు అయ్యుండి కూడా ఒక మాట అంటున్నాడు. దాన్ని కూడా చదువుదాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 15వ వచనం. చదవండి. చూడండి, ఆయనే ఆశపడ్డాడు. ఒకవేళ కొట్టే వాళ్ళని వస్తే నేను ఆచరించాలని ఆశ ఎందుకు ఉంటుంది ఆయనకి? అవునా, ఆలోచించండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన పస్కా అనేది కొట్టివేయలేదు. ఆయన పస్కా పశువుగా వధింపబడ్డాడు. ఆ పస్కా పశువు వల్ల నీకు నాకు నిత్య జీవం లభించినది. అయితే ఇంకొక వచనం చదువుకుందాం. మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16. ఇంకా రెండు చదవండి. పదిహేను చదవండి, చాలా టైం అయిపోతుంది. 15 చదవండి. నిత్యమైన స్వాస్థ్యమును అది చూడండి. యెషువా మెస్సియా బలి అయినది, చనిపోయినది దేనికోసం అంట? పిలవబడిన వారు, చదవమని ఒక క్లియర్ కదా, పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందడానికి. హల్లెలూయా. మొదటి పస్కా దేని గురించి చెబుతున్నది? కఠిన బానిసత్వం నుంచి విడిపించి తిరిగి ఆయన విడిపించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. అలాగునే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? యెషువా మెస్సియా వారు పస్కా పశువై బలి అయి ఎందు నిమిత్తం బలి అయ్యాడు అనంటే ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం. ఎందుకు అనంటే నిత్యమైన స్వాస్థ్యము, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం పొందటానికి కొత్త నిబంధనకి మధ్యవర్తి అయినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనను మనము సేవిస్తేనే, ఆయన నిలిచిన మార్గములో మనం నిలిస్తేనే మనం నిత్య జీవరాజ్యం చేరుకుంటాము. లేదంటే మనకు అవకాశం లేదు. ఇజ్రాయేలులకి పాత నిబంధన ఉంది, అది తనాకున్నది. ఆయన పిల్లలు, ఆయన యొక్క వారి లెక్క ఉంది, కానీ మన లెక్క లేదు.
చాలా అసంఖ్యాకంగా ఉన్నది. కాబట్టి చివరిగా మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. చివరిగా మొదటి పేతురు 1వ అధ్యాయమే 18వ వచనం. నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి యెషువా రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన ఎలోహిం ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడిను. అవును, చదవండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల ఎలోహిం వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కాపట్యమైన సహోదర ప్రేమను కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సును పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి. హల్లెలూయా. ఈ పస్కా పండుగ మనం చేసాము అనంటే మనం ఏం చేసేవారిగా ఉండాలి? ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించేవారుగా ఉండాలి. ఇంకా ఏం చేసేవారిగా ఉండాలి? శాశ్వతమైన జీవము గల ఎలోహిం వాక్యము వలన పుట్టిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు 2 పిల్లలు మరి యవనస్తులు బాప్తిసం తీసుకుని ఉన్నారట. వారు కొత్తగా జన్మించారు. అలాంటి వారు మరి ఈ యొక్క వాక్యము మూలంగా జన్మించిన వారై ఉండాలి. వారు మాత్రమే కాదు, మనము కూడా ఈ దినము నేర్చుకున్నటువంటి వాక్యం ప్రకారంగా మనల్ని మనము శుద్ధీకరించుకొని ఆయన రక్తం మనం ప్రతి ఒక్క పాపాలని శాపాలని తీసివేసినది అయినప్పటికీ మనము ఆయన నామమును మన నోటితో ఒప్పుకొని మన పాపాలను కూడా మనం ఒప్పుకున్నట్లయితే అవి క్షమించబడతాయని యావేలు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పస్కా బలి పశు రక్తాలను చూసాము. ఇక్కడ యెషువా మెస్సియా నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము మన నిత్య జీవములో స్వాస్థ్యము పొందుకోవడానికి, వాగ్దానం పొందుకోవడానికి కారకుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందును బట్టి మనము ఈ యొక్క పస్కాను ఆచరిస్తూ ఉన్నాం, ఆచరించబద్దులమే ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగలు కొట్టివేయబడలేదు. ఈ పండుగలు ఆచరిస్తేనే మనకు నిత్యజీవం వస్తుంది. ఈ పండుగలలో ఏం జరుగుతుంది అంటే యెషువా మెస్సియా వారి రక్తం ప్రతి ఒక్క పాపాలని శాపాన్ని నుంచి విముక్తి కలుగజేసి మనకు నిత్యజీవ రాజ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి అలాంటి నిత్యజీవ రాజ్యం మనం అనుగ్రహించుకోవాలి, నిలబెట్టుకోవాలంటే తుది కంట ఆయన మార్గంలో మనము నిలవాలి. ఆయన మార్గం ఏమంటే ప్రేమ. ఆ ప్రేమను మనము కలిగి జీవించాలని ఈ దినమున యావేలు తెలియజేశాడు. కాబట్టి అలాంటి ప్రేమను యావేలు మన హృదయాలలో బలపరచునుగాక, స్థిరపరచునుగాక, ఆయుత్తపరచునుగాక. ఆమేన్.